జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు హిజ్రాల్ అంటే ఎవరో తెలుసా? హిజ్రాల్ అంటే ఎవరంటే ఏదో జన్యు లోపం వల్ల అంటే ఇటు ఆడా కాకుండా మోగా కాకుండా అట్లా వస్తారు కదా, ఓల్డ్ కాదు హిజ్రాలు. నిజంగా చెప్పాలంటే అసలు సిసలైన హిజ్రాలు ఎవరంటే ఈ దేశానికి అలాగే ఈ ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు అసలు సిసలైన హిజ్రాలు అంటే ఓల్డ్. అర్థమవుతుంది కదా మీకు? అలాంటి ఒక హిజ్రా గురించి నేను ఇప్పుడు ఈ మాట చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, హిజ్రాలు అంటే ఎవరంటే జన్యు లోపం ఉండేవాళ్ళు కాదు. తమ బుద్ధి వంకరగా, తమ గుణాలు వంకరగా, తమ ఆలోచనలు వంకరగా ఎవరైతే ఉంటారో వాళ్ళే అసలు సిసలైన హిజ్రాలు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వస్తా. ధ్రువరాటి ఈ లఫంగగాడి గురించి నేను చాలా వీడియోలు ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళా ఇంకోసారి ఈ లఫంగగాడి గురించే, ఈ లత్కూర్ గాడి గురించే, ఈ ఏడు ఏ పుట్టకో తెలియనివాడు వీడి గురించి మళ్ళీ ఇంకో న్యూస్ అయితే తీసుకొచ్చిన. వీడు పచ్చి అబద్ధాలను ఎంత అందంగా అంటే అంత అందంగా దానికి పేరంలోని పూసి ఆమె పౌడర్ వేసి చక్కగా ముస్తాబ్ చేసినట్టు అంత అందంగా అందరూ నమ్మే విధంగా వండి వార్చడంలో ఈ ధ్రువరాటిని మించిన వాళ్ళు లేరు. అర్థమవుతుంది కదా? వీడొక సోషల్ మీడియా హీరోలా చలామణి అయిపోతున్నాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి వీడియోలు చేసినా సోషల్ మీడియా సంస్థలు అంటే ఎవరు ఈ ధ్రువరాటి గాడు ఉన్నాడు కదా, వీళ్ళలాంటి వాడి మీద చర్యలు తీసుకోరు. ఎందుకంటే ఇప్పుడు దేశం కోసము నిజాయితీగా మనం మాట్లాడతాం, ధర్మం కోసం మనం మాట్లాడతాం. మనం ఏమన్నా మాట్లాడితే లేని పని అన్నీ తప్పులే అనమాట. మనం నోరు తెరిచే తప్పే. కానీ ఎప్పుడు చూసినా కూడా దేశం మీద కావచ్చు, లేకపోతే హిందువుల మీద కావచ్చు, ద్వేషాన్ని జిమ్మేటటువంటివి ఇలాంటి లఫంగగాళ్ళు ఏం చేసినా కూడా అది తప్పులే. మీకు అర్థమవుతుంది కదా? నేను చెప్పేది మీకు అర్థమైంది కదా? అది అందుకే కోట్ల మంది ఫాలోవర్స్తో ఈ ధ్రువరాటి గాడు దూసుకొని యూట్యూబ్లో. అయితే చాలామందికి ఈ ధ్రువరాటి ఎవరో తెలియదు, అంటే ఎవరు సామాన్యులకు. అందుకే మనం ముందుగా 4 ముక్కలు ఈ సన్నాసిగాడి గురించి చెప్పుకుందాం. ఈ ధ్రువరాటి అతిపెద్ద సూడో సెక్యులర్. నిజానికి ధ్రువరాటి భారతీయుడే, భారతదేశానికి చెందిన ఈ ధ్రువరాటి జర్మనీలో బతుకుతూ ఉంటాడు. ఆడబడి బతుకుతాడు ఈ పనికిమాలోడు. ఇక వీడికి ఏంటంటే హిందువులన్నా అలాగే భారతీయ జనతా పార్టీ అన్నా నరేంద్ర మోడీ గారన్నా అస్సలు పడదు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, హిందువులంటే పడదు, దేశం అంటే పడదు, మోడీ గారు అంటే పడదు. అంటే ఇంక వీడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఎవరైతే నాశనం చేసిందో ఒక కుటుంబమో, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక పార్టీ, ఆ పార్టీకి ఆ కుటుంబానికి వీర విధేయుడు వీడు. అర్థమైపోయింది కదా మీకు? అది బీజేపీ ప్రభుత్వం మీద వీడియోలు చేస్తా సునకానందం పడతా ఉంటాడు. అర్థమవుతుందా? తానేదో ఉద్ధరిస్తూ ఉన్నట్టు వీడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎంతమంది అయితే దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీడికి ఫాలోవర్స్ అనమాట, వీడి యొక్క అభిమానులు. చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసి ఈ వీడియో కూడా పెట్టినప్పుడు చాలా మంది వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. ఏది కొంతమంది ఇప్పుడు మిగతా వాళ్ళు పెట్టారంటే అదొక రకం, మన పేర్లు పెట్టుకొని మన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది వీడికి అభిమానులు ఉన్నారు. నిజంగా వాళ్ళు ఎట్ట పుట్టినారైతే నాకు అర్థం అవుతూ ఉండదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరెవరో పెట్టారంటే అది ఒక రకం, మన పేర్లు పెట్టుకొని మన దేవుళ్ళ పేర్లు పెట్టుకొని మన ఉండేవాళ్ళు కూడా వచ్చి నెగిటివ్ కామెంట్లు పెడతారు. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పిన, ఏ ఒక్కడినే కూడా వదిలిపెట్టడంలే. ఏదైనా నేను దేశానికి సంబంధించి కావచ్చు, హిందుత్వానికి సంబంధించి కావచ్చు, నేను ఏదైనా మాట్లాడినప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. తప్పు చేసిన వాడిని మాత్రమే నేను తప్పు అని మాట్లాడుతున్నా. ఏదైనా మీ ఇష్ట ప్రకారం వచ్చి మీరు కామెంట్లు పెట్టి చేశారంటే ప్రతి ఒక్క ఐడి కూడా, అంటే మీ ఈమెయిల్ ఐడికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేను చేసే పని నేను చేస్తానే ఉండా. ఫార్వర్డ్ చేసే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉండా. మీ మీద ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ కన్నా అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ స్థాయిలో ఈ స్థాయిలో మీరు హిందువుల మీద ద్వేషంతో, అదేవిధంగా దేశం మీద ద్వేషంతో ఉన్నారంటే మీ మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు ఉంటాయో దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలుగుతా. అందుకని నేను చేసే పని చేస్తున్నా. ఇంకా అనిపించేవాళ్ళు దాన్ని బట్టి అనిపిస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇక ఈ ధ్రువరాటి గారి యూట్యూబ్ ఛానల్లో వీడికి ఏకంగా ఏంటంటే 2.5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు వీడు అమెరికాలో ఒకడు ఉన్నాడు కదా, ఏది కుళ్ళిపోయిన గుమ్మడికాయ మొహం వేసుకుంటాడు ఒకడు, జార్జ్ సోరెస్ అని చెప్పేసి, ఓడికి పెంపుడు కుక్కీడు. మొన్న మన దేశంలో జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ ధ్రువరాటి గాడిని ఇక్కడి సూడో సెక్యులర్ పార్టీలో భారత్కి ఆహ్వానించినాయి. చూడండి, అంటే అదేందన్నట్టు దొంది అన్నట్టు ఉంటారు కదా, ఈడు సన్నాసుడు, పనికి మాలినోడు, దేశద్రోహి, ఓడి దిగిన వాళ్ళు ఏడా ఉన్నారు, ఓడి పిలుచుకున్నారు ఈయన్ని. ఇక ఎన్నికల సమయంలో జర్మనీ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఈ ధ్రువరాటి గాడు ఇక బీజేపీ మీద, మోడీ గారి మీద రకరకాల వీడియోలు చేసినాడు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినాడు. భారత్లో అసలు ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి, ఇక్కడ నియంత పాలన నడుస్తుందని చెప్పేసి గగ్గోలు పెట్టినాడు. నేను ఒక మాట చెప్తా, నిజంగా నియంత పాలన జరుగుతూ ఉంటే భారతదేశంలో, ఓరే నీకు ఉండాయారా, నీకు ఉన్నాయా ఆకులు తమలపాకులు ఉన్నాయా నీకు ఇంతకా వచ్చి అడుగు పెట్టేదానికా? నువ్వు నిజంగా నియంత పాలన జరుగుతా ఉంటే నీ ఏ ధైర్యంతో వచ్చినావు నువ్వు వీడికి? మళ్ళీ తిరిగిపోదామనే
దేశమంతా తిరుగుతా మోడీ గారికి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేసినాడు. ఇక ఈ ధ్రువరాటికు అటు మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. దీంతో ప్రజలు కూడా ఏంటంటే ఈ ధ్రువరాటి చెప్పేవన్నీ కూడా నిజాలేవని చెప్పేసి భ్రమపడి నమ్మడం ప్రారంభించినారు. అంటే అదేదో చెప్తారు పెద్దవాళ్ళు సామెత, నిజానికంటే అబద్ధానికి విలువ ఎక్కుంట. ఇట్లాంటి గలీజుమండ కొడుకులు వాటినే ఫాలో అవుతూ ఉంటారు. ఇక సరిగ్గా ఎన్నికలు అయితే పూర్తి అయిపోయినాయి. రిజల్ట్స్ వచ్చే ముందు ఈ ధ్రువరాటి గాడు భారత్ నుంచి పారిపోయి మళ్ళీ జర్మనీ వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఏడుంటే ఏం జరగాలో జరుగుతుంది. అందుకోసం ఏం చేశా అంటే గోసి ఉండాదా ఊడిపోయిందా కూడా తెలియకుండా పారిపోయినాడు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఎలాగో గెలిచేది బీజేపీనే కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తనను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి భయంతో వీడు చెప్పా పెట్టకుండా జర్మనీ పారిపోయినాడు. అర్థమవుతాను కదా. ఇప్పుడు ఇంకా అసలు సిసలు అయిన విషయానికి వద్దాం. వికాస్ పాండే, ఈయనను వికాస్ సాంకృత్యాయన్ అని కూడా అంటారు. ఈయన హిందూ ఐటీ సెల్ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన ఏంటంటే మంచి ఫైర్ ఉన్న వ్యక్తి. ఇక ధ్రువరాటి గాడి కన్ను ఈ వికాస్ సాంకృత్యాయన్ మీద పడింది. ఎందుకంటే ఈయన వచ్చేసి దేశం కోసం పనిచేస్తాడు, ధర్మంగా పనిచేస్తాడు. వీడెవుడు ధర్మద్రోహి, దేశద్రోహి. కాబట్టి ఏంటంటే ఓడి టార్గెట్ ఈయన మీద పడింది అంతే. ఈ ధ్రువరాటి గాడు ఈ వికాస్ సాంకృత్యాయన్పై ఒక వీడియో చేసి కారు కూతలు కూర్చున్నాడు. వికాస్ సాంకృత్యాయన్ పేరు తెచ్చులో మంట కలిపేలా మాట్లాడినాడు అంతే. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా మన వికాస్ సాంకృత్యాయను వెంటనే ధ్రువరాటి గాడి మీద ఢిల్లీ కోర్టులో కేసు వేసినాడు. ఇక ఈ కేసును విచారించినటువంటి ఢిల్లీ కోర్టు ఈ ధ్రువరాటి గాడికి సమన్లు జారీ చేసింది. అది కూడా ఏంటంటే క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఈ ధ్రువరాటి గాడికి సమన్లు జారీ చేయడం ఇక్కడ గమనార్హం. ఇక వచ్చే నెల 19వ తేదీన ఈ ధ్రువరాటి భారత్కు వచ్చి కోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. చూడండి, దీంతో ఇక ధ్రువరాటి గాడు చచ్చినట్టు భారతదేశానికి వచ్చి తీరాల. ఒకవేళ రాలేదనుకోండి, ధ్రువరాటి గాడు అయితే ఇంక ఇరకపోయినట్టు అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ధ్రువరాటి గాడు ఏ విధంగా కూడా తప్పించుకోలేడు అనమాట. నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు కాకపోయినా కానీ ఏదో ఒక రోజు అయితే ఒకటి రావాలా. లేకపోతే వీడు చేసే అబద్ధ ప్రచారాలు, ఈ లంగా వ్యాపారాలు అన్నిటికీ వీడి మీద కేసు పెట్టి అక్కడ వాడు జర్మనీలో ఉన్నాడు కదా, జర్మనీ గవర్నమెంట్తో మాట్లాడి వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావాలా ఇండియాకు. అది ఆ మార్పు చేయాలి. చేతనైతే ఆ మార్పు చేయాలని చెప్పి నేను కోరుకున్నా. మీరు కోరుకుంటున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన న్యూస్ అంత ఎక్కువ మందికి చేరుతాయి. మేము కష్టపడిన దానికి ఇదిగో ఇలాంటి న్యూస్ తీసుకొచ్చిన దానికి మాకు మా శ్రమ కూడా ఏదో ఒక అర్థం దొరికినట్టు అనమాట. లేకపోతే మేమేదో న్యూస్ తీసుకొస్తాము చెప్తాము, ఏదో చూసి చూడాలనుకుంటే ఏదో కొద్దిమంది చూసి వెళ్ళిపోతే మా కష్టానికి దానికి సరైన అర్థం కూడా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏదో చూసినామో అట్లా వదిలేసినాము, ఏదో అట్లా ఫోన్ చూస్తా ఉండేటప్పుడు ఏదో వచ్చి కనపడింది, ఏదో స్కిప్పులు కొట్టుకుంటా చూసినాము అనేది దయచేసి అలా ఆలోచించొద్దు. మేము పని చేస్తాను ఎవరి కోసమో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.